హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్. ఇవాళ రెసిపీ సేమియా కేసరి. సేమియా ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. పాలు పంచదార వాడకుండా హెల్దీగా అండ్ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేయాలో ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ముందుగా కడాయిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత బాదం కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ మనం ముందే వేసామంటే అవి తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా బాదం కాజు కాస్త ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకొని మొత్తం అన్ని ఒకసారి ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు సేమియాని యాడ్ చేసుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని సేమియాని కలుపుతూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఒక 10 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సేమియా ఇలా కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇలా వాటర్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సేమియాని ఉడికించుకోవాలి. సో ఇప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనం సేమియాని ఒక 80% ఉడికించుకోవాలి. మీరు కావాలంటే ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మంచి కలర్ కోసం. నేను ఫుడ్ కలర్ ఏం వేయలేదు. సో ఇలా వాటర్ అంతా దగ్గర పడి మనకి సేమియా ఒక 80% ఉడికిన తర్వాత ఇందులో 1/2 కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి. సో ఇలా బెల్లం వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత పాకం రిలీజ్ అవుతుంది. సో అప్పుడు సేమియా మళ్ళీ లూజ్ అవుతుంది కాబట్టి ఇలా కలుపుతూనే దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. సేమియా లూజ్ ఇష్టపడే వాళ్ళు ఇలా బెల్లం కరిగి పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి ముందే సేమియా ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి టేస్టీగానే ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ సేమియా చల్లారిన తర్వాత పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.